నిజంగా గనక గత 5 సంవత్సరాలు తప్పు చేసి ఉంటే మీరు గత 5 సంవత్సరాలు ఇలా చేశారు మీరు చెప్పాలా. మేము ఆధారాలతో చెప్తున్నాం. ఎక్కడా పందికొవ్వు కలవలేదు, ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదని చెప్పని ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా మేము చెప్తున్నాం. కలిపారని చెప్పి ఎక్కడ మీరు రిపోర్ట్ చూపెడతారు? మీ చార్ట్ షీట్లో కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని చూపెట్టే దమ్ము ధైర్యం ఈ ముగ్గురికి ఉందా? చంద్రబాబు కానీ, సనాతన ధర్మం చెప్పుకునే పవన్ కళ్యాణ్ కానీ, సకల శాఖ మంత్రి నారా లోకేష్, మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం. ఎక్కడైనా కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్లో పంది కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ ఎక్కడైనా ఉందని చెప్పని ఎక్కడైనా ల్యాబ్ రిపోర్ట్లో ఉందా? మీరు చెప్పండి ఒకసారి. మేము ఆధారాలతో లేదని చెప్తున్నాం. ఎక్కడుంది మీకు చెప్పండి ఒకసారి మీరు. ఇక్కడ క్లియర్గా ఈ విధంగా ల్యాబ్ రిపోర్ట్ వస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ప్రజల్ని మభ్య పెడతానికి మీరు ఫ్లెక్సీలు కట్టడం, లడ్డూ మీద ఏ వీడియో ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎంత పాపం ఉండే అసలు కది. ఒక లడ్డూ మీద ఏలో వీడియో తీసి పెడుతున్నారండి జనాలకి. ఇంతకంటే పాపం ఎక్కడ ఉంటుందా? ఇంతకంటే నికృష్టం ఏదో ఉందా అసలు ఏమన్నా కానీ? నేను చంద్రబాబు, నేను లోకేష్ని, పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏమైపోయారు అసలు మీరు? ఏం మాట్లాడరే? నోట్లోంచి మాట మెదపట్లేదా మీరు? బాగా ఊగిపోయారు, దీక్షలు చేశారు, సనాతన ధర్మం అన్నారు, అయాం సనాతని అని చెప్పన్నారు, అమ్మవారు గుడి మెట్లు కడిగారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పెద్ద మీటింగ్ పెట్టారు. మరి ఇప్పుడు నోట్లో ఏం మాట్లాడరేంటండి? ఎందుకు మాట్లాడరు మీరు? మీరు మాట్లాడిన తప్పు అని చెప్పని ప్రజలకు అర్థమైందని చెప్పానా? ఒక ప్లాన్ ప్రకారం వాస్తవం చెప్పాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఇది బిగిన్ అయింది. కుట్రకి బేసం అప్పటి నుంచే పడింది. పడి కేవలం కక్ష సాధింపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద శాంపిల్స్ వీళ్ళ అయ్యాంలో గీ ట్యాంకర్లు వస్తే ఆ శాంపిల్స్ రిపోర్ట్కి వైఎస్ఆర్ గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఏమి సంబంధం? సంబంధం లేని దాంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెడతారా? సిగ్గు శరం లేదు మీకు అసలుకి? సుబ్బారెడ్డి గారి ఫోటో పెడతారా? మీకు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు. వీళ్ళ ముగ్గురికి నిద్రపోయినా మేలుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకేం కనపట్లా. ఎందుకంటే వీళ్ళు చేట భారతం అంతా మేనిఫెస్టో వేశారు, అది అమలు చేసే పరిస్థితి లేదు. సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదు. అభివృద్ధి అనేది కనపట్లేదు. అమరావతిలో రైతులు కూడా ఎదురు తిరిగారు ఈరోజు. వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టి మళ్లించాలని చెప్పని, అదేవిధంగా వైజాగ్లో 5,000 కోట్లు పెట్టి స్థలాన్ని కాజేసేశారు చంద్రబాబు ఫ్యామిలీకి. ఇవన్నీ పక్కకు నెట్టేసి కేవలం తిరుపతి దేవస్థానం మీద వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు అండుకో. నేను ఒక్కటైతే చెప్తున్నాను, ఇప్పటికైనా కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడండి. నేను పొరపాటు చేశాము. ముగ్గురు కూడా, ఇలా ముగ్గురు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కూటమి నాయకులందరూ కూడా, ముగ్గురు కూడా తిరుపతి దేవస్థానానికి వెళ్ళి కాలి నడక మీద కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టించుకొని మొక్కాళ్ళ మీద వెంకటేశ్వర స్వామిని మొక్కోండి, అయ్యా తప్పు చేశాము మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పని. అంతే తప్ప దీన్ని ఇలాగే కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతాడు, అన్నిటినీ మేనేజ్ చేయగలుగుతాడు, కానీ వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయలేడు. గతంలో ఒక అనుభూతి జరిగింది కదా, అయినా బుద్ధి రాలేదు తమరికి. చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఒక అనుభూతి జరగలేదా? ఆ వార్నింగ్ సరిపోదా మీకు? వెంకటేశ్వర స్వామి గారి మీద నువ్వు అప్పుడేం చేసావు నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు వార్నింగ్ ఇచ్చారు కదా నీకు. అయినా కానీ వెంకటేశ్వర స్వామి మీద ఏంటి ఈ యొక్క కక్ష ఏంటి నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే మా ఇలవేలుపు అంటావు, మా జిల్లాలో మేము ఆయన జిల్లాలో పుట్టామంటావు. ఇదే నువ్వు చేసే పని. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటువంటి జరిగినప్పుడు వాటన్నిటి మీద యాక్షన్ తీసుకునే పవర్ మీకుంది. యాక్షన్ తీసుకోకుండా మీరు ఊరికే పేపర్ల మీద చూపెట్టేసి
ఫ్లెక్సీలు వేసేసి మాకుందిగా మీడియాని చూపెట్టేసి ప్రజలు నమ్ముతారనుకుంటారా ఏంటి? ఈరోజు యావత్ హిందువులందరూ కూడా అసహించుకుంటున్నారు. నేను భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నా, ఎంతో కొంత మీరు హిందువుల గురించి ఏదో మాట్లాడతారు, హిందువుల గురించి చేస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంటుంది ప్రజల్లో. ఆ నమ్మకం కూడా సన్నగిల్లే విధంగా మీరు ప్రతి మండలంలో హిందూ సమ్మేళనాలు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. చంద్రబాబు చేసే తప్పుల్ని ఎండగట్టండి. మీరు దానికి భజన చేయబాకండి. చంద్రబాబు చేసే తప్పుల్ని అది మీ భుజాలను వేసుకున్నారు ఈరోజు. ఏమయ్యా చంద్రబాబు, నువ్వు పందికోవు కలిసిందన్నావు, పవన్ కళ్యాణ్ నువ్వు కూడా పందికోవు చేపకోవు కలిసిందన్నావు, లేదని రిపోర్ట్ వచ్చింది కదా మన నేషనల్ ఏదైతే మన నేషనల్ గవర్నమెంట్ తాలూకా ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వచ్చినాయి కదని చెప్పని అడగరా మీరు? ఇంకా మీరు సందుల్లో హిందూ సమ్మేళనం పెట్టి ఉపయోగం ఏముంది? దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఇటువంటి అరకట్టండి. ఈ తప్పుల నుంచి వెంకటేశ్వర స్వామిని, ఏదైతే చంద్రబాబు చేసే అరాచకాల నుంచి వెంకటేశ్వర స్వామిని కాపాడండి. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడండి. ఇవాళ మీరు చేసే తప్పులకి భక్తులు అనుభవిస్తారయ్యా. ఈరోజు మీరు చేసే తప్పులకి ఎప్పుడు కూడా గతంలో ముక్కోటి ఏకాదశి కావచ్చు, తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోయిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ చైర్మన్ అడుగుపెట్టాక, ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక తిరుమలలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయి, ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి. చెప్పులు వేసుకొని గుళ్ళోకి వచ్చేస్తున్నారు భక్తులు. పైనేమో మాంసాహారాలు, కోడిగుడ్లు కనబడుతున్నాయి, మద్యం సీసాలు కనబడుతున్నాయి. ఏమైపోతుంది అసలు? ఎక్కడుంది తిరుపతి దేవస్థానంలో పవిత్రత? ఎక్కడుంది చెప్పండి? అదే పోయిన ముక్కోటి ఏకాదశికి ఎవరన్నా జనాలు తిరుపతి దేవస్థానం అట్లా చూశారు మీరు? చాలా ఖాళీగా ఉంది. చివరికి జనరల్ పబ్లిక్ను కూడా వదిలే పరిస్థితి వచ్చిందంటే మీ పరిపాలన మీద ప్రజలకి నమ్మకం పోయింది. తిరుపతి దేవస్థానంలో సరిగ్గా ఏర్పాట్లు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఈ TV5 నాయుడిని నేను కోరుకుంటున్నాను, మీ టీవీ ఎలా ఎలివేట్ అయిందో అందరికీ తెలుసు. మీరు ఏమేమి టీవీలో ప్రోగ్రామ్స్ చేసి మీ టీవీని ఎలా ఎలివేట్ చేశారో మీ అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి మనకు టీటీడీ చైర్మన్ వస్తాడా? ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అసలు? ఏమన్నా అతను అడుగు పెట్టాక కదా ఈ ఘోరాలన్నీ బిగినాయినాయి. అతను అసలు హిందువేనా? కనీసం తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాక ఒక్కసారి తలనీలాలు సమర్పించాడా? పవిత్రంగా దేవుణ్ణి కొలిచాడా? కొండ మీద కూర్చొని రాజకీయాలు మాట్లాడితే వేటి? ఏమి అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ? చాలా బాధగా ఉంది. ఎప్పటికైనా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు చేతులెత్తి మొక్కుంటున్నాం, దయచేసి వెంకటేశ్వర స్వామి గారి మీద అపచారాలు ఆపండి. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని దేవుణ్ణి, హిందువుల మనోభావాలు దెబ్బలు తీపాకండి. ప్రతిరోజు కనీసం ఎంత బాధేస్తుందంటే TV5 పెట్టినా, మిగతా ఈ పేపర్లు చూసినా, ఎల్లో మీడియా చూసినా ఎంత బాధేస్తుంటే అంత బాధేస్తుంది. ఇంతమంది మీద కేసులు కడుతున్నారుగా మీరు. ఏలో లడ్డు ఎవరైతే పోస్ట్ చేస్తారో ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి అతన్ని? ఈ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద కేసులు ఎందుకు కట్టట్లేదండి? రోడ్డు మీద ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళకి పోలీసు బందోబస్తు ఎందుకు ఇస్తున్నారు? నిన్న విడుదల రజనీ గారు గుళ్ళోకి వెళ్తుంటే ఒక బీసీ మహిళ మాజీ మంత్రిగా పనిచేస్తుంటే ఆమె మీద దాడి చేస్తారా? బొల్ల బ్రహ్మనాయుడు గారిని ఈరోజు వినుకొండలో ఆయన్ని ఈరోజు తలకు గాయం జరిగింది అంటున్నారు. ఈరోజు అంబటి రాంబాబుని, మాజీ మంత్రిని, అతన్ని చూసుకొని కర్రల మీద కొడతానికి వస్తున్నారు మీరు. ఎక్కడికి పోతుంది అసలు ఈ పరిపాలన అంతా కూడా? ఎక్కడ పోతుంది అసలు పరిపాలన? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మీద కక్ష కట్టాడు, హిందూ వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడు. హిందువులు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇద్దరు కూడా హిందూ ద్రోహులే. సమస్యలే దాంట్లో. మీకు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడు. మీరు ఎక్కడ తప్పించుకున్నా కానీ, మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా కానీ దేవదేవుడు పెట్టే శిక్షలకి అనుభవించక తప్పదు అని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.